Welcome to my channel. హాయ్ వెల్కమ్ టు మై మామ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఈ ఫోటోని ఎగ్జాక్ట్గా ఈ పేపర్ మీద ఎలా డ్రా చేయాలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ నేను ట్రేసింగ్ పేపర్ తీసుకున్నాను. ఇది 3 రూపీస్. ఇది అన్ని బుక్ షాప్స్లో దొరుకుతుంది. ఫస్ట్ కింద ఫోటో పెట్టాలి, దానిపైన ట్రేసింగ్ పేపర్ పెట్టాలి. చూసారా, ఫోటో కనిపిస్తుంది. ఇప్పుడు డ్రా చేయాలి. ఎగ్జాక్ట్గా దాని బార్డర్స్ లైన్ ఉంటుంది చూడండి, బార్డర్ లైన్. దాని బార్డర్ లైన్ని డ్రా చేయాలండి. ఎక్కడైతే లైన్ లాగా కనిపిస్తూ ఉంటుందో, డిజైన్స్ కానీ కళ్ళు కానీ అన్నీ ఎగ్జాక్ట్గా దాని మీద డ్రా చేయాలన్నమాట. అంటే అంత క్లియర్గా కనపడదు, కొంచెం కేర్ఫుల్గా. ఇది చూసారా, ఎక్కడైతే లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటుందో దాన్ని అంతా డ్రా చేయాలన్నమాట. అట్లా సో మ్యాక్సిమం కింద పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ వచ్చి కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయాలండి. పేజీ జరగకూడదు అనమాట, గట్టిగా పట్టుకొని ఉండాలి ఒక సైడ్. జరిగితే మళ్ళీ మనం ట్రేసింగ్ చేసుకున్నదంతా లైన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. సో ఒకవైపు గట్టిగా పట్టుకోవాలి అట్లా. కొంచెం అలవాటైతే ఈజీగా చేసేయచ్చండి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఫోటో చూసి ఈజీగా ఫోటో అట్లా డ్రాయింగ్ వేసేస్తారు. కానీ చిన్నపిల్లలకి కొంచెం స్కిల్ తక్కువ కదండి. అందుకని చెప్పి ఏంటంటే ఇట్లా ట్రేసింగ్ పేపర్ మీద ఇట్లా వేసుకొని మళ్ళీ దాన్ని వేస్తే ఎగ్జాక్ట్గా అట్లానే సేమ్ అట్లానే వస్తుందండి. ఇది కొంచెం ఫోటో వేసాను అన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉంటుంది, ప్లస్ స్కిల్ కూడా పెరుగుతుందండి. మీ పిల్లలకి కూడా ఇచ్చి చూడండి, వాళ్ళు తప్పనిసరిగా వేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఎప్పుడు చదివే కాదండి, స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. చిన్నప్పటి నుంచి డెవలప్ చేస్తే ఇంకా వాళ్ళు ఏదైనా కానీ ఈజీగా నేర్చుకుంటారనమాట. సో అయిపోయింది చూడండి, ట్రేసింగ్ పేపర్ మీద వేసేసింది అనమాట. దాని మీద కార్బన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే కార్బన్ పేపర్, బ్లాక్ కార్బన్ పేపర్ తీసుకుంది, ఒక వైట్ A4 షీట్ తీసుకుందనమాట. అది కింద A4 షీట్ పెట్టింది, పైన కార్బన్ పేపర్ పెట్టుకుంది. దాని తర్వాతకి ఇందాక ట్రేసింగ్ పేపర్ ఉంది కదండి, ఆ ట్రేసింగ్ పేపర్ పెట్టిందనమాట. ఇప్పుడు ఆ ట్రేసింగ్ పేపర్ మీద ఉన్న పిక్చర్ని ఏం చేస్తుందంటే మళ్ళీ దానిపైన ఒకసారి దిద్దుతుంది. సో దానివల్ల దిద్దటం వల్ల ఏమవుతుంది అంటే కింద కార్బన్ పేపర్ ఉంది కదండి, కార్బన్ పేపర్ మీద నుంచి వైట్ పేపర్ మీదకి పిక్చర్ అనేది ఎగ్జాక్ట్గా అంతే వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం గట్టిగా దిద్దాలండి, ఎందుకంటే కార్బన్ పేపర్ మీద నుంచి కిందకి రావాలి కదండి. లైట్గా పట్టుకొని దిద్దితే సరిగ్గా పడదనమాట. మరీ అంత గట్టిగా కాకపోయినా మామూలుగా దిద్దితే సరిపోతుంది. కదలకుండా ఉండాలండి ఏదైనా కానీ. సో అందుకని ఒక ఎడ్జ్లో 3 కలిపి పిన్ పెట్టాము.
ఒక్కసారి చేసేస్తే ఇంక రెండోది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. దీనివల్ల కాన్సన్ట్రేషన్ కూడా చాలా డెవలప్ అవుతుంది ఈ స్కిల్స్ వల్ల. సో అయిపోయిందండి, పేపర్ మీదకి వచ్చేసింది అనమాట. సో ఇది డ్రాయింగ్ అసలుకి A4 షీట్ మీదకి వేసేసింది ట్రేసింగ్ పేపర్ మీద నుంచి. సో ఫస్ట్ ట్రేసింగ్ పేపర్, దెన్ కార్బన్ పేపర్, కింద వచ్చేసి మామూలు వైట్ పేపర్ అనమాట. సో ఇప్పుడు దీనికి కలర్స్ వేయాలండి, ఎగ్జాక్ట్గా ఫోటోలో ఉన్న కలర్సే దాని మీద వేయాలన్నమాట. సో హెయిర్ కలర్ వేయడం అయిపోయింది. అండ్ దెన్ స్కిన్ కలర్ అనమాట ఇది. ఇప్పుడు ఫ్రాక్కి కలర్ వేస్తుంది. ఈజీగా వచ్చేస్తుందండి. సో కింద ఫ్రాక్ అయిపోయింది వేసేయడం. పైన పార్ట్ వచ్చేసి కలర్స్గా ఉంది కదండి, ఇంకా అందుకని ఆ లైన్స్లో కలర్స్గా కలర్ వేస్తుంది అనమాట. సో ఫ్రాక్ కూడా వచ్చేసింది. లిప్ దగ్గర కలర్, లిప్స్కి కలర్ పింక్ కలర్ వేస్తుంది అనమాట. సో మొత్తం కలర్ వేయడం అయిపోయిందండి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా అంతే వచ్చింది కదా, కొంచెం ఫేస్ షేప్ మారింది, కొంచెం చేంజెస్, కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్తో ఫోటో అనేది పేపర్ మీదకి వచ్చేసింది అనమాట. చాలా ఈజీగా వచ్చేసింది కదండి. మీ పిల్లలతో కూడా మీరు ట్రై చేయించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.